తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధి వెలిమల తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీలా దాఖలా భూమిని అక్రమ సర్వే నెంబర్లు 632 నుండి 644 వరకు అక్రమ సర్వే నెంబర్లతో ప్రైవేటు బడాబాబులకి రిజిస్ట్రేషన్ చేశారని స్థానికులు వాపోతున్నారు. గత 80 సంవత్సరాలుగా తాత ముత్తాతల కాలం నుండి ఉంటున్న ఈ స్థలంలో కొందరు ప్రైవేటు బడాబాబులు గ్రీన్ మార్కు ఎండి కళ్యాణ్ రెడ్డి, నిత్యానందరెడ్డి, అదేవిధంగా కూతురు శిల్పారెడ్డి, విక్రమ్ రెడ్డిలు ప్రైవేటు బౌన్సులను పెట్టి పోలీసుల సహకారంతో అక్రమంగా అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కోర్టు స్థానిక గిరిజనులకు అనుకూలంగా తీర్పిచ్చినప్పటికీ కోర్టు తీర్పుని ధిక్కరించి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని స్థానికులు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వము స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ వెల్మెల విలేజ్ గత ఒక 4-5 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంత పోరాటం చేసినా వీళ్ళు తాండవులను అణచివేయడమే జరుగుతుంది. కానీ అక్కడ బ్రోన్సర్లను కానీ అక్కడ పోలీసు వాళ్ళని కానీ ఎవరు కూడా చర్య తీసుకోవట్లేదు. వీళ్ళు గత 80 సంవత్సరాల నుంచి ఇదే సర్వే నెంబర్ల గురించి వీళ్ళ ల్యాండ్ వేర్ చేసేయాలని మనోభావంతో చాలా మందిని అడగడం జరిగింది. ఎంఆర్ఓ కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది, కోర్టుకు కూడా అర్జీ పెట్టుకోవడం జరిగింది. కోర్టుకు గత 60 సంవత్సరాల నుంచి అర్జీ పెట్టుకోవడం జరిగింది కోర్టు కూడా వీళ్ళ కుటుంబాలకు 30 కుటుంబాలకు 62 ఎకరాల భూమి చేయాలని చెప్పి కోర్టు కూడా ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఈరోజు దాన్ని ధిక్కరించి ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇలా ఆర్ఐ కానీ, ఎంఆర్ఓ కానీ, గత కలెక్టర్ కానీ, డిఎస్పీ కానీ ప్రతి ఒక్కరు వాళ్ళకి సపోర్ట్ చేయడమే. కానీ కనీసం ఇక్కడ గిరిజనులు ఉన్నారు, కనీసం ఇంతమంది కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళకు కూడా కనీసం ఒక 20 ఎకరాలకు కేటాయించాలని వీళ్ళు కోరగా వీళ్ళని ఇళ్ళలో అరెస్ట్ చేయడం, తీసుకోవడం, కొట్టడం చాలా ఈ వారం 10 రోజుల సంది ఇంత ఉద్రిక్తంగా నడుస్తున్నా కూడా ఒక్కరు కూడా అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక్కడ గత 80 సంవత్సరాల నుంచి 2వ తరం 3వ తరం కూడా ఇక్కడ వీళ్ళు పొలం సాగు చేసుకోవడం జరుగుతుంది. అయినా కానీ వచ్చి పొద్దున పోలీసు వాళ్ళు వచ్చి ఇంటింటి తిరిగిరు. ఎందుకు రావడం పోలీసు వాళ్ళు ఇంటింటికి? మేము దొంగతనం చేయలేము కదా, మా భూమి అయితే ఎత్తుకుపోతలేము కదా. మా భూమి మేము కావాలని పోరాడుతున్నాం, మా భూమి మేము కావాలని పోరాడుతున్నాం. మా న్యాయం గురించి మా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నాకు ప్రతి దానికి హక్కు ఇచ్చింది గవర్నమెంట్, మాకు హక్కు ఇచ్చింది, మాకు హామీ ఇచ్చింది. కానీ చేస్తున్నారో మాకు అర్థమైతలేదు. అందరినీ వేసుకొని పోతున్నారు. మరి ఎందుకు ఇంత దౌర్జన్యం? ఎందుకు బాడీ గార్డులు వాళ్ళు వీళ్ళు ఎందుకు? పోలీసు వాళ్ళు మాకు నిన్న వచ్చింది మిది నుంచి హైకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, పోలీసు వాళ్ళు ఉండొద్దు, ఎవ్వరు ఉండొద్దు అని చెప్పేసి అన్నారు. మరి మళ్ళీ ఎందుకు వచ్చినారు? ఇక్కడ రావద్దు కదా, దౌర్జన్యంగా మా మొగలకి వేసుకొని పోతున్నారు. ఎందుకు వేసుకొని పోతున్నారు? మీ తప్పు లేకుండా న్యాయంగా మాట్లాడారు.